నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. గతంలో నారా లోకేష్ గారికి ఇండియన్ క్రికెట్ టీంలో ఒక రేంజ్కు పోయినటువంటి ఇండియన్ క్రికెట్ టీంలో ఒక ప్రామిసింగ్ ఆట కనబరుస్తున్నటువంటి తిలక్ వర్మ గారు అత్యంత అభిమానంతో, అత్యంత ప్రేమతో తనకున్నటువంటి క్యాప్ పైన థ్యాంక్ యూ లోకేష్ అన్న, మిస్ యూ అన్న, లవ్ యూ అన్న అట్లా రకరకాల ఇంగ్లీష్ అక్షరాలు రాసి నారా లోకేష్ గారు గిఫ్ట్గా ఇచ్చారు. అప్పటి నుంచి ఇండియన్ క్రికెట్ టీం పైన ఇండియా క్రికెట్ ఏడన్నా గెలిస్తే తట్టుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు, ఎప్పుడెప్పుడు నారా లోకేష్ గారు దొరుకుతారని చెప్పి వెయిట్ చేశారు. మొన్న ఏది పాకిస్తాన్ వర్సెస్ ఇండియా, అక్కడ శ్రీలంకలో మ్యాచ్ జరుగుతూ ఉంటే అక్కడ నారా లోకేష్ గారు పోయినారని చెప్పి ఇండియా గెలిచడానికి ఏమన్నా నారా లోకేష్ గారు కారణమా అని చెప్పి వెటకారం కనబరిచారు. గెలిచడానికి కారణం కాకపోవచ్చు, ఆ గెలుపును చూద్దామని రెండు కళ్ళతో చూద్దామని చెప్పి నారా లోకేష్ గారు పోయించారు. అది ఆ సన్న లైన్ తేడా ఉంటుంది, అది మీరు అర్థం చేసుకోండి. ఈ గ్యాప్లో మన ఫైనల్ మ్యాచ్ కూడా అటు అమిత్ షా గారు, నారా లోకేష్ గారు, జైషా గారు, దేశంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ సచిన్ టెండూల్కర్ కావచ్చు, రోహిత్ శర్మ కావచ్చు, మహేంద్ర సింగ్ ధోని కావచ్చు, ఇంతమంది ఇష్టంగా పోతే అక్కడికేం పాస్పోర్ట్ పెట్టిపోవాల్సిన పనిలా తృప్తిగా అక్కడికి పోయి రావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు చూసి రావచ్చు, దాంట్లో తప్పేం లేదు. కానీ ఎక్కడ ఇండియా టీం కన్నా ఓడిపోతే ట్రోల్స్ గురి అయిపోయింటారు నారా లోకేష్ గారు, ట్రోల్స్ గురి అయిపోయింటారు. నారా లోకేష్ గారు స్వయంగా ట్వీట్ చేశారు గ్రోక్లో. అది నారా లోకేష్ గారు అటెండ్ అయినటువంటి ఏదన్నా క్రికెట్ మ్యాచ్ ఓడిపోయిందా అంటే భారతదేశం స్పష్టంగా ఆయన అటెండ్ అయిన ప్రతి మ్యాచ్ గెలుస్తూ వస్తుందని చెప్పి. సో ఏదేమైనా కూడా నారా లోకేష్ గారు ఈసారి ఏ క్రికెట్ మ్యాచ్కి అటెండ్ అయితే అక్కడ ఇండియా ఓడిపోవాలని చెప్పి 1000 కళ్ళలో వైఎస్ఆర్సీపీ ఎదురు చూస్తుంది అనేది సుస్పష్టం. ఈ క్రమంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసినటువంటి అవినీతి మరకకి సంజు శాంసన్ని తగిలిచ్చారనమాట. పాపం సంజు శాంసన్ ఈ జెర్సీ చూస్తే మనకు అవుతుంది. కేరళలో మనకు ఏ విధంగా అయితే ఆంధ్ర ప్రీమియర్ లీగు, హైదరాబాద్ ప్రీమియర్ లీగు, ఒరిస్సా ప్రీమియర్ లీగు, రాజస్థాన్ ప్రీమియర్ లీగ్ అటు జరుపుతారో, కేరళ ప్రీమియర్ లీగ్కి సంబంధించినటువంటి ఆయన ఆడినటువంటి టీం జెర్సీ ఇది. దాని కాస్త తీసుకొచ్చి సంజు శాంసన్ గారు ఏదో గిఫ్ట్ తీసుకుంటా ఉన్నట్టు ఇక్కడ చిక్కటి చిరునవ్వుతో రోజా గారిని ఈ ఫోటో పెట్టి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఇన్స్టాగ్రామ్లో క్లియర్ కట్గా పోర్ట్రేట్ చేయడం జరిగింది. కనీసం ఆయనకు పక్కన నాలెడ్జ్ ఇచ్చేటువంటి వాళ్ళు ఒకరిద్దరుగా లేకపోవడం అనేది దారుణం. అలాంటి వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యే స్థాయిలో ఉండడము జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత బాధాకరం అని నేనైతే చెప్పదలుచుకున్నాను. రాజకీయంగా అట్టడుగు స్థాయికి పోవడానికి ఇటువంటి నాయకులను చుట్టూరు పెట్టుకోవడమే, ఇటువంటి వాళ్ళకి బీఫామ్లు ఇవ్వడమే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నేనైతే స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ క్రమంలో చూడండి, ఆ రోజు ఆడుదాం ఆంధ్రాలో కేరళ ఆటగాడిని తీసుకున్నందుకు విమర్శించారు. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర ఆటగాడే గొప్ప ఆటను ప్రదర్శించారు. ఆడుదాం ఆంధ్రాతో దేశానికి ఇలాంటి గొప్ప నాయకుడిని అందించావు, ఈ దేశం నీకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది జగన్ అన్న అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్లో, ఏదైతే ఇండియన్ సక్సెస్లో జగన్మోహన్ రెడ్డి గారు కీలక పాత్రధారి అన్నట్టు వీళ్ళు పోర్ట్రేట్ చేసేటువంటి విధానం చూడండి. అసలు సంజు శాంసన్ ఎక్కడున్నాడు ఆ టైంలో? సంజు శాంసన్ను ఎక్కడున్నాడని చెప్పి చాట్ జీపీటీని అడిగితే ఆడుదాం ఆంధ్రాలో ఆడినాడా అని చెప్పి మనం క్వశ్చన్ ఇస్తే ఆడుదాం ఆంధ్రాలో సంజు శాంసన్ లేడు అని చెప్పినారు. అయితే ఆ క్రమంలో కనీసం ఏమైనా చీఫ్ గెస్ట్గా వచ్చారా సంజు శాంసన్, ఒకవేళ వచ్చింటాడేమో మనం పొరపడకూడదా అని చెప్పి చాట్ జీపీటీని అడిగితే ఏం చెప్పిందంటే సంజు శాంసన్ ఎందుకు రాలేదు. ఆ సమయంలో సంజు శాంసన్ భారత్ జట్టుతో ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ T20 సిరీస్ నిమిత్తము, అదేవిధంగా ఐపీఎల్ సన్నద్ధం అయ్యేటువంటి కార్యక్రమంలో భాగంగా ఆయన బిజీగా ఉండడం జరిగింది. అందువలన ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమానికి కనీసం ఆంధ్రాలో కూడా ఆయన అడుగు పెట్టలేదని చెప్పి చాట్ జీపీటీ క్లియర్ కట్గా విత్ ఆథెంటికేటెడ్ డాక్యుమెంటేషన్ అన్ని పరిశీలించి విత్ ఇన్ మినిట్స్లో స్పష్టంగా చెప్పింది. సంజు శాంసన్కి ఆడుదాం ఆంధ్రాలో ఆడాల్సినటువంటి కర్మ ఏంది, వీళ్ళు 119 కోట్లు నుంచి 120 కోట్లు దండుకున్నారు ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమంలో. ఆ జబర్దస్త్ వాళ్ళందరూ తీసుకొచ్చారు. ఆ ముగింపు కార్యక్రమానికి కూడా కోట్లు ఆడ కుమ్మరిచ్చారు. ఎవరు సక్సెస్ అయినారో దాంట్లో నుంచి ఒక కిరణం లాంటి ఒక ఆటగాడు ఒకటి ఎవరన్నా బయటకు వచ్చారంటే ఎతికితే భూతద్దం పెడితే ఒకరు కూడా కనపడరు. కానీ వీళ్ళు ఏదో తిలక్ వర్మ అని కూడా ఆ రోజున ఆ జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఆయన దగ్గర ఏదో ట్రోఫీ తీసుకుంటా ఉన్నట్టు వీళ్ళు చేసినటువంటి మార్ఫింగ్ చూడండి. మొన్న వీళ్ళు అంటున్నారు బీఆర్ నాయుడు గారి విషయం కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఎన్ని మార్ఫింగ్లు కాదని చెప్పి. ఈ నేను చూపించినటువంటి సంజు శాంసన్ ఫోటో చూస్తే అర్థమవుతుంది ఎంత డీప్ ఫేక్ వాళ్ళు కనపరచగలుగుతారు అని చెప్పి. సో అసలు సంజు శాంసన్ ఎప్పటి నుంచో ఇండియన్ టీంలోకి ఎంటర్ అవ్వాలా అని చెప్పి ఆయన పరితపిస్తూనే ఉన్నాడు. ఎన్నిసార్లు ఆయన రంజీ ట్రోఫీ లెవెల్లో కావచ్చు, విజయ్ హజారే ట్రోఫీ కావచ్చు, సయీద్ ముస్తక్ అలీ ట్రోఫీ కావచ్చు, ఏ ట్రోఫీలో అయినా సరే, ఒకవేళ కేరళ తరపున ఆడేటువంటి మ్యాచ్ల్లో కావచ్చు, ఆయన టాలెంట్ కనపరుస్తున్నా కూడా ఇండియన్ టీంలోకి అరుదుగా ఎంటర్ అవుతూ ఉంటాడు. ఎంటర్ అయినా కూడా కేవలం ప్రాబబుల్ 15లో ఎంటర్ అవుతున్నాడు. కానీ 11 మందిలో ఆడేదానికి ఆస్కారం అవకాశం లేకుండా పోయింది. ఆయన సౌత్ ఇండియన్ ఏమో అనేటువంటి వాదనలు ఆ మధ్యకాలంలో వినిపించాయి. ఏదేమైనా కూడా ఒక పక్క తిలక్ వర్మ కావచ్చు, ఒక పక్క సంజు శాంసన్ కావచ్చు, వీళ్ళకు ఉన్నటువంటి ప్రతిభ మూలన అర్ర చెయ్యి పెట్టి సూర్యకిరణాలని ఏ విధంగా అయితే ఆపలేరో వీళ్ళ టాలెంట్ని ఎవ్వరు ఆపలేరు అనేది వీళ్ళైతే వీళ్ళ సొంత టాలెంట్ నిరూపించుకున్నారు. కానీ
అందరికీ అవకాశాలు ఇస్తున్నటువంటి ఐపీఎల్ మ్యాచ్లో ఆయన చూడండి ఎప్పటి నుంచో రాజస్థాన్ రాయల్స్ తరపున కోట్లు ప్రతి సంవత్సరం కోట్లు మేము సంజు శాంసన్ కుమ్మరిస్తాం. ఒకరు అయితే 3.5 కోట్లు ఇస్తూ ఉంటారు, ఇంకొకరు మళ్ళీ 20 లక్షలు బిడ్డింగ్లో చేతులు ఎత్తారు. అది కాస్త 7 కోట్లు 8 కోట్లు కూడా ఒక్కొక్క సంవత్సరంలో తీసుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి సంజు శాంసన్ గారు. ఇక్కడ చూడండి 2013 నుంచి 2015 వరకు రాజస్థాన్ రాయల్స్ పక్కన ఆడాడు. అప్పుడు 38 మ్యాచ్లు. 2017 వరకు డేర్ డేవిల్స్ తరపున అయితే 28 మ్యాచ్లు ఆడాడు. మళ్ళీ రాజస్థాన్ రాయల్స్ తరపున ఇప్పటికీ ఆడుతూనే ఉన్నాడు. ప్రామిసింగ్ ఆట ఆడుతున్నాడు కాబట్టి ఇప్పటికీ ఒక కన్స్ట్రక్టివ్ మోడ్లో ఆయన ముందుకెళ్తున్నాడు. అట్లా కాకుండా ఆయన వెళ్ళేటువంటి హైవేని దాటి లేదు నేను కంప చెట్లలో పోతాను, వేరే రాంగ్ రూట్లో పోతానని చెప్పి ఆయనకు ఆడుదాం ఆంధ్రాలో వచ్చి ఆడాల్సినటువంటి కర్మ సంజు శాంసన్కి పట్టలేదని చెప్పి నేనైతే స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం తెలుపుతాను కోరుతున్నా. ధన్యవాదాలు.